వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ. నేను మీ శివాని. ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఏపీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్నారు వైఎస్ షర్మిల. నాటి నుంచి అవకాశం అంది వచ్చిన ప్రతిసారి ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ తన సోదరుడు వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ప్రత్యర్థుల కంటే ఎక్కువ అన్నట్టుగా జగన్ పై ఆమె నిత్యం నిప్పుల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ ప్రక్రియ సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో తీవ్ర స్థాయిలో నడిచింది. కట్ చేస్తే ఏపీలో ఎన్నికలు పూర్తవడం, జగన్ను 11 స్థానాలకి పరిమితం అవ్వడం, కాంగ్రెస్ ఖాతా తెరవకపోవడం మనకు తెలిసిందే. ఇలా గడిచిన ఎన్నికల్లో తన అన్న చావు దెబ్బ తిన్నా కూడా షర్మిల వదిలిపెట్టడం లేదు, వెంట పడుతూనే ఉన్నారు. ఇక ఈ క్రమంలో తాజాగా శుక్రవారం మైక్లో ముందుకు వచ్చిన ఆమె మరోసారి జగన్ పై నిప్పులు చెరిగారు. అవును, అవకాశం వచ్చిన ప్రతిసారి తన అన్న చేస్తున్న రాజకీయాలపైన తీవ్ర విమర్శలు చేస్తుంటారు వైఎస్ షర్మిల. ఇందులో ప్రధానంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాకపోయినా బీజేపీతో అంటగడుతున్నారు అంటూ నిప్పులు అయితే చెరుగుతున్నారు. ఇక అధికారంలో ఉన్నా, నేడు విపక్షంలో ఉన్నా కూడా కేంద్రంలోని బీజేపీకి మద్దతు పలుకుతూ ఉంటారు. వారు తానా అంటే తందానా అంటారు అంటూ విమర్శిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో తాజాగా మరింత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు షర్మిల. తాజాగా సంచలన విమర్శలే చేశారు. ఇక ఇందులో భాగంగా బీజేపీకి తొత్తులాగా తోక పార్టీ అంటూనే ఉంచుకున్న పార్టీగా ఉంది వైసీపీ అని, బీజేపీకి జగన్ ఊడిగం చేస్తున్నారని షర్మిల షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఊడిగం చేయడమే కాకుండా ప్రతిపక్షంలోకి వచ్చాక ఆ పని మానలేదని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో కూడా బీజేపీకి జగన్ మద్దతిచ్చారని దుయ్యబట్టారు. మణిపూర్ ఘటన సహా ఏది తీసుకున్నా, ఎలా తీసుకున్నా జగన్ బీజేపీతోనే ఉన్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజానీకం వైసీపీని గొయ్యి తీసి పాతిపెట్టినా కూడా ఇంకా జగన్లో మార్పు రాలేదని, బీజేపీతో అంటగట్టడం మానలేదని షర్మిల తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఇదే సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని అన్నారు. ఇటీవల వైఎస్ఆర్ 75వ జయంతిని గొప్పగా చేయకుండా మొక్కుబడిగా చేశారని, ఇడుపుల పాయకు వెళ్లి 5 నిమిషాలు అక్కడ నిలబడి నివాళులు అర్పించై వచ్చేశారని విమర్శించారు. సిద్ధం అంటూ భారీ సభలు పెట్టిన జగన్ కు తండ్రి 75వ జయంతి విషయంలో అలాంటి ఆలోచన రాలేదని నిలదీశారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.